నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు, అందులోనే ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఇది బలహీన వర్గాల ప్రభుత్వం, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలతో పాటు ఆహార, పౌర సరఫరాల శాఖకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల కోసం అభ్యర్థనపై చర్చ తర్వాత చంద్రబాబు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ 1996-97లో తొలిసారిగా తేదేపా ప్రభుత్వమే తెచ్చింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కాపాడలేకపోయాయి. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో మళ్లీ ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేశాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ ఈక్విటీ కింద పనిచేస్తున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి రాజకీయంగా జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా సోషల్ ఎంపవర్మెంట్ కూడా చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇది మొదటి చర్య మాత్రం. దీని తర్వాత అదర్ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దీంతోనే ఆగకుండా మిగిలినటువంటి అన్ని వర్గాలకు, ఆటో డ్రైవర్స్ మొదలుకొని మత్స్యకారులు కానీ లేకపోతే చేనేత కార్మికులు కానీ ఇలా అందరికి కూడా న్యాయం చేయడం కోసం అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎసెన్షియల్ కమాడిటీస్ ఇవి కూడా సమర్థవంతంగా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించి దీనిపైన కూడా ముందుకు పోతున్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా అధ్యక్ష కైండ్ కానీ లేకపోతే డీబీటీ కానీ ఏది ఇచ్చినా ఇమీడియట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లొసుగులు లేకుండా వీలైనంత వరకు పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టినప్పుడు మీరు చూశారు. షెడ్యూల్ క్యాస్ట్ల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, వెనుకబడిన వర్గాల కోసం, మైనారిటీల కోసం వీలైనంత వరకు బడ్జెట్ పెంపు చేశాం. అవన్నీ కూడా అమలు చేయడం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క దిశ ఒక అంబిషియస్ ప్లాన్ మనం పెట్టుకొని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 దీనిపైన మీరు చూసినప్పుడు ఇప్పుడు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉంటే దీన్ని 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047కి పెంచాలని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందుకే మా మంత్రులు మాట్లాడినప్పుడు దిశ ఫోకస్ అంతా కూడా భావి తరాలపైన పెట్టాం. వీకర్ సెక్షన్స్లో ఉండే పిల్లలపైన పెద్ద ఎత్తున అంటే అంగన్వాడీ దగ్గర నుంచి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ఫోకస్ చేశాం. విద్య పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వాళ్ళకు పౌష్టికాహారంగా కాకుండా వాళ్ళకు మెరుగైన హెల్త్ కండిషన్స్ ఉండడానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా దిశ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వర్గానికి కూడా బడ్జెట్ ఇచ్చాం. ఇందులో కూడా వాళ్ళ ఆదాయాన్ని పెంచే విధంగా ఏ విధంగా మెరుగైనటువంటి జీవన ప్రమాణాల కోసం ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. నేను వెచ్చించే టైంలో ఎక్కువ శాతం సంక్షేమ కార్యక్రమాల కోసం వీకర్ సెక్షన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అంటే ఆ రోజు ఎన్డీఏ ఒక మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆదాయాన్ని పెంచుతాం, ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే ఈరోజు ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క దిశ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది, నేను చాలాసార్లు చెప్పాను, P3 ద్వారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈరోజు సంపద సృష్టించడానికి ముందుకు పోయాం. ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు,
రోడ్లు వేశారు, ఎయిర్పోర్ట్లు కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేశారు. దానివల్ల సంపద వచ్చింది, మెరుగైన సదుపాయాలు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటికీ 10 లక్షల బంగారు కుటుంబాలని 1 లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2047కి భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. దీంట్లో అనుమానమే లేదు. ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోని కేజీబీవీలో అడ్మిషన్లు ఉన్నాయి. 2 ఏళ్లుగా ఫలితాలు బాగా మెరుగుపరిచాం. ఈ పాఠశాలలు కేంద్ర ప్రాయోజిత పథకం కింద అమలవుతున్నాయి. జీతాలు పెంచాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాలి. జీతాలు పెంపుపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను సంప్రదిస్తే మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్ర రాష్ట్రంలో కేజీపీవీలో రిజల్ట్స్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం చేయగలుగుతున్నాం అధ్యక్ష. రిజల్ట్స్ కూడా చూస్తే గడిచిన 2-3 సంవత్సరాలు రిజల్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీలో అడ్మిషన్స్ జరగట్లేదు అధ్యక్ష, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీతో ఈరోజు అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్న విషయం మనందరం చూస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు కేజీబీవీ కార్యక్రమం అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 40% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అధ్యక్ష. సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, జీతాలు పెంచాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంత ముందలే అంటే 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు అధ్యక్ష. గతంలో అన్నట్టు ఇప్పుడు ఎంటీఎస్ అనేది పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. ఇది ఒకరికో ఒక 500 మందికి సంబంధించిన విషయం కాదు. సో ఆర్థికంగా మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతున్నాం. ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో సబ్జుడిస్ అధ్యక్ష, హైకోర్టులో ఈ పిటిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు పిలుస్తాం జరుగుతుంది. అక్కడ పిటిషన్ని రివ్యూ చేస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ పిఏబి కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత తప్పనిసరిగా జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఎస్, 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం. చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను, చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13. హైయర్ ఎడ్యుకేషన్లో అధ్యక్ష, ఇంజనీరింగ్ ఎంత కీలకమో పాలిటెక్నిక్, ఐటీఐ డిగ్రీస్ కూడా అంతే కీలకం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడులకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఉత్తరాంధ్రకు వచ్చేగల ఒక డేటా సిటీ కానివ్వండి, ఒక పక్కన ఇంకో పక్కన ఫార్మా సిటీ కానీ, ఒక స్టీల్ సిటీ కానీ, మెడికల్ డివైసెస్ సిటీ కానివ్వండి, ఇట్లా అనేక పెద్ద ఎకో సిస్టమ్స్ మనం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. గతంలో నేను చెప్పాను, ఇక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా అవసరం.
ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే ఒక సెక్టర్ తీసుకుంటే అది ఒక ప్రాంతానికి రావాలి, దానికి కావాల్సిన అనుబంధ పరిశ్రమలన్నీ ఆ క్లస్టర్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వర్టికల్ అంటాం. హారిజాంటల్ ఇంటిగ్రేషన్ వచ్చి గల విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అధ్యక్ష. కావాల్సిన కోర్సెస్ తయారు చేయాలి, కావాల్సిన ఎక్విప్మెంట్ తయారు చేయాలి, అదేవిధంగా మార్కెట్తో మాట్లాడి కంపెనీస్తో సంప్రదింపులు చేసి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఎక్విప్మెంట్ అక్కడ ఉన్న పాలిటెక్నిక్స్ కానీ ఐటీఎస్ కానీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ అదితి గజపతి రాజు గారు చెప్పిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ అధ్యక్ష, MRAGR పాలిటెక్నిక్ విజయనగరం అధ్యక్ష, ఇది 1982లో స్థాపించడం జరిగింది అధ్యక్ష. అది ఆనాడు మనం చూస్తే ఆనంద గజపతి రాజు గారు బిల్డింగ్లు కానీ భూమి కానీ వాళ్ళు ఆ రోజు ఇష్టం జరిగింది అధ్యక్ష. 2003లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే 20,000 స్క్వేర్ ఫీట్ అదనంగా అక్కడ భవనాలు కూడా అశోక్ గజపతి రాజు గారు కట్టిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 2018లో అధ్యక్ష 25 పనులకి 16 గవర్నమెంట్ పాలిటిక్స్లో ప్రత్యేకంగా ఆనాడు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం మారే గల ఆ వర్క్స్ అని క్యాన్సిల్ చేసి ఎక్కడ పనులను కూడా ఆపేస్తాం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ సభ్యురాలు తెలియజేసేది ఒకటే అధ్యక్ష, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్కి వెళ్తున్నాం కనుక సబ్జెక్ట్స్ అన్ని మేము రివ్యూ చేస్తున్నాం, మార్కెట్ లింకేజ్ మేము రివ్యూ చేస్తున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరారో వచ్చే సంవత్సరం శాస్కి కింద ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. హైబ్రిడ్ విధానంలో సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండలంలో వెల్లడించారు. ఈ పథకంతో 1.63 కోట్ల మందికి ప్రయోజనం చేకూరింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబానికి ఏడాదికి 25 లక్షల రూపాయలు బీమా కవరేజీ ఉంటుంది. దారిద్ర్యరేఖకు ఎగువ ఉన్న కుటుంబానికి ఏడాదికి 2.5 లక్షల రూపాయలు బీమా ప్రయోజనం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమైన ఆరోగ్య విషయానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నిన్న ఉదయం అంటే 22వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కిమ్స్ ఆసుపత్రి నుంచి ఒక సమాచారం అందింది అధ్యక్ష. పెద్ద సంఖ్యలో వృద్ధులు ఆసుపత్రిలో చేరుతున్నారు అని తెలపడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యలతో పేషెంట్లు చేరుతున్నట్టుగా తెలిసింది. అయితే లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర నగరు, స్వరూప నగర్కి చెందిన వారు ఈ బాధితులందరూ కూడా రోగిగ్రస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. వాటిలో వెంటనే ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా మరి సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది అధ్యక్ష. ప్రాథమికంగా చేసిన ఎపిడెమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్లు కూడా గుర్తించారు అధ్యక్ష. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. చాలా వరకు ఇక్కడ 60 నుంచి 82 సంవత్సరాల వయసు వాళ్ళు 10 మంది ఉంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ 2 పిల్లలు కూడా రెయిన్బో ఆసుపత్రిలో ఉంటున్నారు, వెంటిలేటర్ మీద ఉంటున్న పరిస్థితులు అధ్యక్ష. మరణించిన వారు 58 సంవత్సరాల నుంచి కృష్ణవేణి 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి 76 సంవత్సరాలు, శేషగిరిరావు 72, అదేవిధంగా శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది పర్యవేక్షణ కోసం. జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు దీంట్లో ఉన్నారు. అదేవిధంగా 14 ఫీల్డ్ సర్వీస్ టీమ్స్ నియామకాన్ని ఆ ప్రాంతాల్లో ఈ లాలా చెరువు ప్రాంతంలో ఉంటున్న స్వరూప నగర్, ఈ చౌడేశ్వర నగర్ సంబంధించిన వాటిల్లో ముందు జాగ్రత్తగా 679 ఇళ్లలో సందర్శన చేయడం కానీ, హౌస్ సర్వే చేయడం, తర్వాత 957 కుటుంబాల స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుండి కూడా రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం, చికిత్సకు రెఫరల్ చేయడము, వైద్య పర్యవేక్షణ, ప్రజలకు సూచనలు కూడా జారీ చేయడం జరుగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ను వైద్య శిబిరాల నోడల్ అధికారి కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య
సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం, అదే అంబులెన్స్ మరియు రెఫరెన్స్ సేవల సమన్వయం కూడా కోఆర్డినేషన్ పని కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ నమూనాల సేకరణ చేయడం జరిగింది. నర్సాపురం గ్రామం కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలను సేకరించడం జరిగింది. ప్రభావిత ఇళ్ల నుండి పాలు మరియు పెరుగు నమూనాలు కూడా తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి, అదేవిధంగా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నము, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటున్న విమ్టా ల్యాబ్ కూడా నమూనాలను పంపడం జరిగింది అధ్యక్ష. ఈ మరణించిన వారిలో కృష్ణవేణి గారి కుమారుడైన తాడి సీతారామయ్య గారి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానిత విక్రేత ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. క్రూజ్ టీమ్స్ అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయి. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మరణించిన వారి శరీరాన్ని, పార్థివ దేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం నమూనాలను ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపబడుతుంది. ఈ పంపిణీ వ్యవస్థ మరియు ప్రభావిత వినియోగదారులను గుర్తించేందుకు దర్యాప్తు కూడా కొనసాగడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ 4 వెటర్నరీ వైద్యులతో కూడిన బృందం కూడా దర్యాప్తు చేస్తుంది. పశువులకు ఇచ్చే మేత, నీరు, ఎండు మరియు పచ్చి మేత నమూనాలను కూడా సేకరించి వాటికి కూడా VBRI ల్యాబ్కు పంపడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దీని మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దాని కారణంగా ఇవాళ పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. అన్ని శాఖలు కూడా సమన్వయంతో తక్షణ చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా కమిషనర్ హెల్త్ మరియు డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ సహా సీనియర్ అధికారులందరూ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ల్యాబ్ నిర్ధారణలు, దర్యాప్తు ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. ఎందుకు చేస్తున్నామంటే అధ్యక్ష, దీని కారణంగా ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ రాకూడదనే కారణంగా చేయడం జరిగింది. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా నిరంతరం సంబంధిత అధికారులకు నేను తెలిసినప్పటి నుంచి కూడా వీటి మీద సమీక్షలు నిర్వహిస్తే పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. దీపం 2 పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,70,00,000 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల సంస్థ ద్వారా 40,750 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని 18,900 కోట్లే తిరిగి చెల్లించారని, మిగిలిన సొమ్మును మళ్లించారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్ ప్రభుత్వం బకాయి పెట్టిన అప్పుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 24,296 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు దీపం పథకం కింద 30.80 లక్షల దీపం గ్యాస్ కనెక్షన్ను ఇస్తే జగన్ తన హయాంలో కేవలం 1.72 లక్షల కనెక్షన్లే ఇచ్చారని విమర్శించారు. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు MDU వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ MDU వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధ ప్రచారం తీసుకెళ్లి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. బియ్యం సరఫరాతో పాటు ప్రతి నెల మేము 6,612 మెట్రిక్ టన్నుల పంచదార, అంటే ప్రతి ఏవై కార్డుదారులకి ₹13.50 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం. కిలో పంచదార రాష్ట్రంలో ఈ రోజు వరకు 22,96,000 మంది ఈ అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. మిగతా లబ్ధిదారులు, కార్డుదారులందరికీ కూడా ఈ పంచదార ₹17 కిలోకే సబ్సిడీ రూపంలో అందిస్తున్నాం అధ్యక్ష. కొత్తగా మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి మిల్లెట్స్ ప్రోత్సహిద్దాం అనే విషయం ఆయన పదే తీసుకొచ్చారు. ఎందుకంటే ఆహార భద్రతలో భాగంగా ప్రతి పౌరుడికి మనం ఒక పౌష్టికాహారం అందించడమే ఒక లక్ష్యంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నందుకు రాగి మరియు జోవార్, అంటే ముందుగా మేము ఉత్తరాంధ్రలోనూ అదేవిధంగా రాయలసీమలోని జిల్లాల్లో ప్రవేశపెట్టాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము మరొకసారి ప్రజలకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఫార్టిఫైడ్ గోధుమ పిండిని మేము ముందుగా మన పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 1,690 మెట్రిక్ టన్నుల ఈ గోధుమ పిండిని సరఫరా చేసుకుంటూ కేవలం ₹20 మార్కెట్ ధర ఈ రోజున దాదాపు ₹70 వరకు ఉంది అధ్యక్ష. సబ్సిడీ రూపంలో ₹20 మన లబ్ధిదారులందరికీ కూడా మనం అందించుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు మా
శాఖ ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించిన అధ్యక్ష. సూపర్ 6లో భాగంగా దీపం పథకం ప్రతి మహిళకి ఒక మంచి ఆహారం వండే సమయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అదేవిధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలను దృష్టిలో పెట్టుకుని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఈ దీపం పథకం తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. మహిళల ఆరోగ్యం పైన మనం మెరుగుపరిచే విధంగా, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణంలో మనం వాళ్ళు వంట చేసుకునే విధంగా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ దీపం 6 సూపర్ 6 పథకం కింద దీపం 2 అనే నామకరణంతో తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు వరకు రాష్ట్రంలో 3,70,00,000 సిలిండర్లు ఉచితంగా మనం ఈ పథకం ద్వారా అందించడం జరిగింది అధ్యక్ష. దాదాపు 3,100 కోట్ల రూపాయల వరకు మనం వెచ్చించి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు వాళ్ళకు వర్తించే విధంగా తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటి రౌండ్లో విడతలో 97 లక్షల డెలివరీస్ చేసాం అధ్యక్ష. అందులో 763 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 4వ విడతలో ఇప్పుడు వరకు అంటే 31 మార్చి వరకు ఈ 4వ విడత అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటి వరకు 84,12,000 మంది దీన్ని ఉపయోగించుకున్నారు. సుమారు 3,100 కోట్ల పైన మనం ఇప్పటి వరకు వీరికి అందించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. చాలా మంది దీనిపైన కొంచెం దుష్ప్రచారం చేసి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదో అద్భుతంగా చేసిందనేది వాళ్ళ పార్టీ నాయకుడు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు మేము అందించిన ఈ కార్యక్రమం ద్వారా కేవలం 0.04% పేమెంట్ ఫెయిల్యూర్ అయింది అధ్యక్ష. ఇది చాలా గొప్ప స్టాండర్డ్ మేము మెయింటైన్ చేసుకోగలిగాం. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా డైరెక్ట్ డీబీటీ ద్వారా ఆ లబ్ధిదారులందరికీ కూడా అందించే విధంగా ఈ సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014-15లో 14 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్తగా దీపం పథకం కింద 30,88,400 కొత్త కనెక్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. అదే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కేవలం మన రాష్ట్రంలో 1,72,036 మందికే వాళ్ళు ఇవ్వగలిగారు అధ్యక్ష. అసలు ఏ విధంగా వీళ్ళు ఈ దీపం పథకం గురించి మాట్లాడగలుగుతారు, సూపర్ 6 గురించి మాట్లాడగలుగుతారో చాలా ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలేని వీళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీపం 2 పథకాన్ని అద్భుతంగా 4వ విడత ప్రస్తుతం నడుస్తున్న తరుణంలో 3 కోట్ల పైన ఉచితంగా మేము ఈ గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది అధ్యక్ష. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం కింద 25 కిలోల బస్తాలోనే మేము ఈ రోజున ఫైన్ రైస్ మన భవిష్యత్తు మన బిడ్డల చేతుల్లో ఉంది, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున సుమారు 31 లక్షల బిడ్డలకి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న వాళ్ళందరికీ కూడా మేము ఈ ఫైన్ రైస్ 25 కిలోల బస్తాలో కొత్తగా మేము ప్రవేశపెట్టి క్యూఆర్ కోడ్ బేస్ చేసుకుని ట్రాక్ అండ్ ట్రేసబిలిటీ కూడా ఏర్పాటు చేసి అది కూడా మేము అందిస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు మా శాఖ నుంచి మేము ఈ సంవత్సరం ప్రత్యేకంగా గౌరవ సభ్యులందరూ కూడా దీని గురించి మాట్లాడారు. విష్ణుకుమార్ రాజు గారు కూడా మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధ్యక్ష ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం, రైతాంగానికి ఒక భరోసా ఇచ్చే విధంగా మన ప్రభుత్వం ఈ విధంగా సంస్కరణలు తీసుకురాగలుగుతుందనేది చేసి చూపించాం అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉగాదికి మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు, అందులోనే ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయని మంత్రి లోకేష్ తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.